వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఎయిడ్స్ అవగాహనపై ప్రత్యేక కార్యక్రమాన్ని స్థానిక వైద్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజల అవగాహన పెంచేందుకు వరంగల్ రోడ్ కూడా నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ జేయుడు మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాప్తి నివారణ చర్యలు, ఆరోగ్య పరిరక్షణపై విద్యార్థులకు వివరించారు. సమాజంలో అపోహలను తొలగిస్తూ ప్రతి ఒక్కరూ ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎయిడ్స్ రహిత సమాజం కోసం సంకల్పం చెబుతూ ప్లకార్డులతో అవగాహన సందేశాలు ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, మెడికల్ షాప్ అధ్యక్షుడు వెడుగుల శ్రీనివాస్, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సామాజిక బాధ్యతగా సామాజిక విప్లవ అభినందన తెలుపుకున్నాము. ఐఎంఏ నర్సంపేట తరఫున ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ అనేది ఒక వైరస్ ఇన్ఫెక్షన్. 1928లో సౌత్ ఆఫ్రికాలో మొదలైన వ్యాధి దాదాపు ప్రపంచం మొత్తాన్ని ఆక్యుపై చేసి కబలించి ఎంతోమంది జీవితాన్ని నాశనం చేసిన వైరస్ ఇది. మన దేశంలో ప్రవేశించినప్పుడు ఎయిడ్స్ కేసెస్ తీసుకురావద్దు. మన ప్రభుత్వాలు కూడా అత్యంత చిత్తశుద్ధితోటి అంతర్జాతీయ ఎయిడ్స్ నిరోధక దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ప్రజలలో ఎయిడ్స్ యొక్కపై అవగాహన కల్పించాలి, ఎయిడ్స్ ను నిరోధించాలి, సమాజానికి ఎయిడ్స్ మహమ్మారి నుంచి దూరంగా కొట్టాలని ఐఎంఏ నర్సంపేట్, డ్రగ్గిస్ట్ కెమిస్ట్ వాళ్ళు, నర్సింగ్ కాలేజ్ వాళ్ళు, అందరు యూత్ వాళ్ళు వచ్చి సామాజిక పరంగా మా బాధ్యతగా ఎయిడ్స్ వ్యాధి అవగాహన కల్పించే ముఖ్య ఉద్దేశంతో ఈ ర్యాలీ ప్రారంభించడం జరిగింది. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఎయిడ్స్ సమాజం నుంచి మనం దూరంగా కొట్టాలనే ఉద్దేశంతో జరపడం జరుగుతుంది. ముఖ్యంగా ఎయిడ్స్ వ్యాధి రాకుండా ఉండాలంటే ప్రొటెక్టెడ్ సెక్స్ అంటే నియమ నిబంధనలతో కూడిన ఆరోగ్యకరమైన సెక్స్ ని మనం సమాజంలో స్ప్రెడ్ చేయాలి. మరియు కల్తీ ఉన్న బ్లడ్ ను ట్రాన్స్ఫ్యూజ్ చేయకూడదు. షేవింగ్స్ కానీ నీడిల్స్ కానీ చేసేటప్పుడు షేరింగ్ చేసుకోకూడదు. నీడిల్స్ డిస్పోజ్ చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇంకోటి డ్రగ్ అడిక్షన్స్, మత్తు పదార్థాలకు బానిసై ఒకరిని ఒకళ్ళు వాడుకుంటూ ఒకరి నుంచి ఒకరికి హెచ్ఐవిని కావచ్చు, హెచ్పిఎస్ ఏజీ కావచ్చు స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది సామాజిక బాధ్యత. ప్రతి యువకులు తెలుసుకొని మన శరీరానికి ఎయిడ్స్ రాకుండా అంటే ఎయిడ్స్ మనం అంటించుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. మునుపంటే డిగ్రీలో పెళ్లి తర్వాత మాత్రమే శారీరక సంబంధాలు ఉండేవి. ఇప్పుడు మాత్రం 8th, 9th, 10th, ఇంటర్మీడియట్ లో కూడా సమాజంలో ఈ సెక్సువల్ డిజైర్ కావచ్చు, సెక్సువల్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ చాలా పెరిగిపోయినాయి. కాబట్టి ఆ సెక్సువల్ కాంటాక్ట్ పెట్టుకున్నప్పుడు ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఆ యొక్క ఎమోషనల్ కి లోన్ అయినప్పుడు కండోమ్స్ తప్పకుండా వాడాలి. ఇది కండోమ్స్ అనేది మన సిగ్గు లేకుండా మాట్లాడి సమాజంలో సిగ్గుపడకుండా ప్రొటెక్షన్ తీసుకో. ఎలాగైతే మనం 2 వీలర్ మీద పోయినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటామో, సెక్సువల్ గా తెలియని వ్యక్తితో సెక్సువల్ గా సంభోగం చేసిన అవసరం వచ్చినప్పుడు తప్పకుండా ఎయిడ్స్ రాకుండా ఉండాలంటే కండోమ్స్ వాడాలి, ప్రొటెక్టెడ్ సెక్స్ వాడాలనే ఉద్దేశంతో ఈ యొక్క మెసేజ్ సమాజంలో అందరికి వెళ్ళాలి. ఆరోగ్యవంతమైన సమాజం కావాలని కోరుకుంటూ ఇందుకు ప్రోత్సహించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ ఐఎంఏ నర్సంపేట తరఫున అభినందనలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.